సైఫ్ అలీ ఖాన్ ప్రాణాన్ని పణంగా పెట్టి ఫ్యామిలీని కాపాడా? ఆ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ చంపాలనుకున్నాడా, కొడుకుని చంపాలనుకున్నాడా? అంత దుర్మార్గంగా, అంత కిరాతకంగా కత్తిని వెన్నుముకలోని మెడలోని దూర్చడంలో అర్థం ఏంటి? పొడవలో అర్థం ఏంటి అంటే సైఫ్ అలీ ఖాన్ చనిపోవాలనే కదా. హాయ్, వెల్కమ్ టు న్యూస్. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇండియా అంతా ఒకటే న్యూస్. సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ పెద్ద స్టార్ అయిన సైఫ్ అలీ ఖాన్ మీద దాడి, కత్తితో పొడిచిన దుండగుడు, ఎందుకు, ఏం జరిగింది, దొంగ. సో ఇది మనం క్లారిటీగా మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సెక్యూరిటీ ఉన్న హౌస్ లోకి ఒక వ్యక్తి ఎలా చొరబడ్డాడు? అందరి మైండ్ లోకి వచ్చింది ఇదే. సెక్యూరిటీ అలాంటి సెక్యూరిటీ కాదు కండి. ముంబైలోని అతిపెద్ద కాస్ట్లీ ఏరియాలోని వాళ్ళ ఇల్లు ఉంది. అది కూడా చిన్న అపార్ట్మెంట్, ఇండివిజువల్ హౌస్ అనుకుంటే కానే కాదు. 12 అంతస్తుల ఇల్లు. 12 అంతస్తుల ఇంట్లోకి ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళి తనకు దొంగతనం చేయాలనుకున్నా, లేదంటే తను చేయాలనుకున్న పని చేసి బయటకు వచ్చేయాలన్నా సరే ఇంపాసిబుల్. ఎక్కడ ఇరుక్కుపోతానో, ఎక్కడికి ఎలా వస్తానో తెలియదు. అలాంటి వ్యక్తి అంటే ఎవరో అన్నోన్ పర్సన్, ఏదో ర్యాండమ్ గా వెళ్ళిన వాళ్ళకి అయితే కాదు. అయితే హౌస్ గురించి క్లియర్ గా తెలిసిన వాళ్ళైనా ఉండాలి, లేదంటే హౌస్ గురించి క్లియర్ గా తెలిసిన వాళ్ళు ఆయనకి చెప్పిన వాళ్ళైనా ఉండాలి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరో వచ్చిన వ్యక్తికి హెల్ప్ చేశారు ఖచ్చితంగా. అయితే హెల్ప్ అయినా చేయాలి, లేదంటే ఏదైనా ఉండాలి. లేదు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళే సెక్యూరిటీ గార్డ్స్ కానీ, పనోళ్ళు కానీ, లేదు అంటే రిలేటివ్స్ కానీ ఎవరైనా చేసి ఉండాలి. పాత వాళ్ళు ఎవరైనా అంటే మానేసిన స్టాఫ్ ఎవరైనా చేసి ఉండాలి. లేదంటే సైఫ్ అలీ ఖాన్ తో శత్రుత్వం బాగా ఉన్నవాళ్ళు, అంటే మిత్రులుగా ఉండి శత్రుత్వం తెచ్చుకున్న వాళ్ళైనా చేసి ఉండాలి. వీళ్ళలో అయితే ఖచ్చితంగా ఉంటారండి. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గా 12 అంతస్తులకు రావడం, 11 అంతస్తులకు రావడం, 12 అంతస్తుల బిల్డింగ్ కలిసి 11 అంతస్తులకు రావడం, అక్కడే వాళ్ళ బెడ్రూమ్స్ ఉంటాయని తెలియడం, డైరెక్ట్ గా సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకు రూమ్ లోకి వెళ్ళి ఏదో చెయ్యాలనుకోవడం, ఇవన్నీ చూస్తుంటే అంత కంప్లీట్ గా ప్రీ ప్లాన్. ఇంకొకటి, 2 గంటలకు అటాక్ జరిగినప్పుడు 12 గంటల నుంచి 2 గంటలకు సీసీ ఫుటేజ్లు ఎక్కడా కూడా ఏ వ్యక్తి కూడా లోపలికి వెళ్ళట్లేదు. వీళ్ళు సీసీ ఫుటేజ్లు ఏమి ఎందుకు పనిచేయలేదు? సీసీ ఫుటేజ్లు ఎక్కడా కూడా ఏం కవర్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడంటే ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో కూడా తెలుసు. ఇంత తీక్షణంగా తెలిసిన వ్యక్తి. సో డౌట్ వచ్చే పక్కింటి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే పక్కింటి సీసీ ఫుటేజ్ కెమెరాలో దొరికాడు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా. అతను కూడా అవునా కాదా అనేది ఇంకా తెలియదు, కానీ పోలీసులు అతను అనుమానిస్తున్నారు ఎంటర్ అవుతున్నట్టు ఉంది కాబట్టి. అయితే ఆ వ్యక్తి అంటే పక్కింట్లోనే ఉన్నారా, ఎప్పటి నుంచి ఉన్నాడు, అక్కడ ఏం ప్లాన్ చేశారు, ఎవరెవరు కలిపి ప్లాన్ చేశారు, ఒక వ్యక్తి ప్లానా అని ఈ యాంగిల్లో విచారణ చేస్తున్నారు. అయితే వచ్చిన వ్యక్తి 11 అంతస్తులోని కరీనా కపూర్ రెండో వైఫ్, సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ వైఫ్ కి 2 పిల్లలు కదా, ఇబ్రహీం అలీ ఖాన్, సారా అలీ ఖాన్. రెండో భార్య అని కరీనా కపూర్ కి 2 పిల్లలు. సో అందులో చిన్న కొడుకు జో ఈ రూమ్ లోకే ఈ వచ్చిన దుండగుడు ఎంటర్ అవ్వబోతున్నాడు. ఎంటర్ అవ్వి లోపలికి వెళ్ళిపోయాడు కూడా. అక్కడ కేరిడక్కడ పెద్దగా అరిచి అతని పెనుగులాట, అతను తోసే క్రమంలోనే ఆమె కూడా దెబ్బలు తగిలాయి. ఈ అరుపులు విన్న సైఫ్ అలీ ఖాన్ రూమ్ లోంచి బయటకు వచ్చాడు. సో అతను రూమ్ లోంచి బయటకు వచ్చి ఇక్కడ ఈ దొండగుడితోని పెనుగులాట స్టార్ట్ చేశారు. అతను ఆపే ప్రాసెస్ లో అన్నింటిలో కూడా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే దగ్గర కూడా పిల్లల్ని, ఫ్యామిలీని అంతటిని ఒక దగ్గర పెట్టేసి తన ప్రాణాలు పోయినా అంటే రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఒక ఫ్యామిలీ కోసం తన తండ్రి ఏ లెవెల్ కన్నా వెళ్తాడు అన్నది ఈ రోజు సైఫ్ అలీ ఖాన్ చూస్తే నిజంగా అలాగే అనిపించింది. తను కత్తిపొట్లు పొడుచుకున్నాడు, లేదు పొడిపించుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, అతనితో పెనుగులాట పడ్డాడు, అన్ని చేశాడు. కానీ అతను వచ్చిన వ్యక్తి పని అయితే పర్పస్ అవ్వలేదు కదా, మళ్ళీ ఎలా వచ్చాడో అలాగే పారిపోయాడు. సో ఈ విధంగా తనకి ఎన్ని దెబ్బలు తగిలినా సరే తను అనుకునే సాధించి తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేశాడు. ఈ విషయంలో సైఫ్ అలీ ఖాన్ ఒక హీరోలా బిహేవ్ చేశాడు. నిజంగా ఒక ఫ్యామిలీ మ్యాన్, ఒక తండ్రి, ఒక ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఎంతవరకైనా వెళ్ళిపోతాడు అనడానికి నిదర్శనంలా కనిపించాడు సైఫ్ అలీ ఖాన్ అయితే ఇక్కడ ఆ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకుని టార్గెట్ చేసుకుని వచ్చాడా? సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకుని చంపాలనుకుని వచ్చాడా? లేదు అంటే కిడ్నాప్ చేసి సైఫ్ అలీ ఖాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చాడా? అడ్డుగా వచ్చిన సైఫ్ అలీ ఖాన్ మీద కూడా అంత కసిగా, అంత కక్షగా కత్తి ఇరిగిపోయి, అంటే వెన్నుముకలోకి కత్తి తోసేశాడు. దానికన్నా ముందు 4 దిక్కులు తోసేశాడు. ఇక్కడ మెడ మీద గుచ్చాడు అంటే సైఫ్ అలీ ఖాన్ చనిపోయినా పర్లేదు అనుకునే ఉంటేనే గుచ్చుతాడు. ఇక్కడ గుచ్చేసి వెన్నుముకలో గుచ్చాడు. వెన్నుముకలోకి కత్తి ఇరిగిపోయేలాగా, అంటే వాళ్ళ మధ్య ఎంత పెనుగులాట జరిగితే తన చేతిలో ఉన్న కత్తి ఇరిగిపోతుంది, అంతలా పెనుగులాట జరిగింది. ఇంత పెనుగులాట జరుగుతున్నప్పుడు కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, లేదంటే మన
సైఫ్ అలీ ఖాన్ యొక్క పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ 3 ఉన్నారంట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, కేర్ టేకర్ దెబ్బలు తగిలాయి, ఆమె ఎవరిని పిలవలేదా, అసలు ఏం జరిగింది అక్కడ, పిలిచే వాళ్ళందరూ వచ్చారు, ఎక్కడ ఏది వీడియో రికార్డ్ జరగలేదు. బట్ కేర్ టేకర్ ఎక్కడ కూడా వీళ్ళందరూ వచ్చారని ఎక్కడ చెప్పలేదు. వీళ్ళందరూ ఏమైపోయారు, సైఫ్ అలీ ఖాన్ దగ్గరలోనే ఉంటారు కదా, అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనో కిందనో కూర్చోరు కదా, అర్ధరాత్రి 2 పడుకుని పోవచ్చు అనుకోవచ్చు. ఆ యాంగిల్ కూడా ఉంది. బట్ ఇంత అరుపులు జరుగుతున్నప్పుడైనా సరే ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకటి చెయ్యాలి కదా. బట్ ఎవరు ఎందుకు రాలేదు, హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటకు ఎందుకు రాలేదంటే మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళందరినీ లోపల ఉంచేసి సైఫ్ అలీ ఖాన్ ఒక్కడే ఫైట్ చేసి ఉండొచ్చు, ఆ ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళు రాలేదు ఎందుకు. ఇంకా సీసీ కెమెరాలోని ఎక్కడ ఏ సీసీ కెమెరా కూడా ఎటువంటి ఫుటేజ్ రికార్డ్ అవ్వకుండా అంత జాగ్రత్త పడ్డారు అంటే లోపల వ్యక్తులు ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉండాలి అనుకుంటున్నారు. ఇంకొకటి సైఫ్ అలీ ఖాన్ శత్రువులు ఎవరో ప్రీ ప్లాన్డ్ గా చేసుకుని వచ్చారు. సో టార్గెట్ అయితే డబ్బులు కాకపోవచ్చు, డబ్బుల కన్నా ఇదే మెయిన్. మనుషులే టార్గెట్, మనుషులు వాళ్ళ చిన్నబాబుని ఎవరో టార్గెట్ చేసి సైఫ్ అలీ ఖాన్ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు అనే యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులు అయితే ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారండి. ఇంత పెద్ద సెలబ్రిటీకే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది అంటే ఈజీగా పక్కింట్లోంచి వచ్చేసి అటాక్ చేసేసి తను అనుకున్న పని అవ్వలేదు అయినా ఫైర్ ఎగ్జిట్ నుంచి తప్పించుకొని పారిపోయిన వ్యక్తి అంటే అంత సింపుల్ గా వెళ్ళిపోయాడు. సెలబ్రిటీస్కి ఇలా ఉంటే నార్మల్ పీపుల్ కి ఎలా ఉంటుంది, ఇది పోలీసులకు పెద్ద ప్రెస్టీజియస్ అయిపోయింది. అందుకే ఎంత తొందరగా కేసుని రిసాల్వ్ చేయాలి, ఎంత తొందరగా కేసులో ఉన్న నిందితులను పట్టుకోవాలనే అనే యాంగిల్లోనే చాలా ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ పెద్ద కొడుకైన ఇబ్రహీం అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ని ముంబైలో ఉన్న లీలావతి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంటుంది కదా, లీలావతి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆయనకి మార్నింగ్ నుంచి కూడా సర్జరీ మీద సర్జరీలు ఇంచుమించు ఇప్పటికి 3 సర్జరీలు అయ్యాయంట. మెడకు దగ్గర అయ్యింది, వెన్నుముక దగ్గర కత్తిని బయటికి 2.5 అంగుళాల కత్తిని బయటకు తీసి చూపించారు డాక్టర్స్. ఇంకా ప్లాస్టిక్ సర్జరీ అయింది, హ్యాండ్ కూడా ఏదో సర్జరీ అయిందంట. సో ఇలా 2-3 సర్జరీలు అయిపోయాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అవుట్ ఆఫ్ డేంజర్, ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ కంప్లీట్ గా మెలకువలోకి వచ్చి ఆయన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇంకొకటి ఎవరినైతే అనుమానంగా ఉన్నారా అని నిందితులుగా అనుమానించి వ్యక్తిని అదుపులోకి తీసుకుపోతున్నారు, ఆ వ్యక్తి ఏమైనా ఇన్వెస్టిగేషన్ లో ఇంట్రాగేషన్ లో ఏదైనా చెడ్డితే అని తప్ప ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆ వ్యక్తి ఎవరు, ఆయనకి ఎవరైనా హెల్ప్ చేస్తారనేది క్లియర్ గా ఇంకా తెలియదు. సో దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం, ఇంట్రాగేషన్ కోసం సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లి వాళ్ళ స్టాఫ్ ను కూడా క్వశ్చన్స్ అవి వేస్తున్నారంట. అతి తొందరలోనే ఆ వ్యక్తిని పట్టుకుంటామని అయితే మాత్రం అనౌన్స్ చేస్తున్నారు. ఇదంటే జరిగింది. మొత్తానికి అయితే సైఫ్ అలీ ఖాన్ ఒక హీరోలా నిలబడి తన ఫ్యామిలీని తను ప్రొటెక్ట్ చేసుకునే విధానం మాత్రం సూపర్. మీకు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి.